హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనం బైపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కోటా డెంటల్ కౌన్సిలింగ్ సంబంధించి లేకపోతే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్స్కి సంబంధించి 8వ తారీఖు మనకు సెకండ్ ఫేజ్లో అవకాశం ఇచ్చారు. 8వ తారీఖు లాస్ట్ డేట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు 7, రేపు ఈవినింగ్ 6 గంటల లోపల 3 PM ఆఫ్ 8th October. ఓకే, 3 PM ఆఫ్ 8th October లోపల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు ఎంత డబ్బులు కట్టాలి? 2,05,000 కట్టాలి. ఏమండి, ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంబీబీఎస్ చేయాలన్నా ఇక్కడ చూడండి, రౌండ్ 3 ఫర్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్. ఆల్ ఇండియా కోటాలో మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఈ మూడిట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 3వ తారీఖు స్టార్ట్ అయ్యి 8వ తారీఖుతో ఎండ్ అవుతుంది. రేపు మ్యాక్సిమం 12 గంటల లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత కట్టాలని చెప్పినాను నేను మీకు 2,05,000 రూపాయలు కట్టాలి. ఈ 2,05,000 కడితే మా డబ్బులు మాకు వస్తాయా? మళ్ళీ మేము ఇక్కడ అసలు తెలంగాణ ప్రజలకు సంబంధించి లేకపోతే తెలుగు ప్రజలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2024 సంవత్సరంలో మా రేవంత్ అన్న మరియు మల్లారెడ్డి గారు బాగా తొడపాసం పెట్టుకొని కొట్టుకోవడం వల్ల ఈయన మొత్తానికి డీమ్డ్ యూనివర్సిటీ చేసుకున్నాడు. తద్వారా ఈ సీట్లన్నీ కూడా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళినాయి. మల్లారెడ్డిలో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ ఏదైతే ఒక 400 సీట్లు, డెంటల్ సీట్లు ఒక 200 సీట్లు, ఇవన్నీ కూడా మనకి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళినాయి. ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేసి మీరు సీటు పే చేసుకోవాలన్నట్లయితే కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు బయట ఏ కాలేజ్ అయినా తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కాలేజెస్లో మల్లారెడ్డి అనేది 3 లక్షలకి తక్కువ రేటు. మీరు ఏ కాలేజ్ పెట్టుకున్నా 4,10,000 కట్టాలి. ఇప్పుడు ఈవెన్ మమతా పెట్టుకున్నా లేకపోతే పాన్నీయ పెట్టుకున్నా సాయి డెంటల్ పెట్టుకున్నా 4,25,000 కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడైతే 3 లక్షలు అయిపోతుంది. ఈవెన్ ఎంబీబీఎస్ తీసుకున్నా ఎక్కడైనా 1,00,00,000, 1,10,00,000, 1,20,00,000, 1,30,00,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇయర్లీ 18 లక్షలు కట్టుకుంటే సరిపోతుంది. లేదు మీకు మంచి ర్యాంక్స్ ఒక 400 మార్క్స్ నీట్లో వచ్చున్నాయి, మీకు వేరేది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, రేపేమో రిజల్ట్స్ వస్తుంది అంటున్నారు కదా, ఈ రిజల్ట్స్ చూసుకొని మేము పే చేసుకున్నాం అన్నట్లయితే ఇది కట్టండి. ఇది డేట్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మోస్ట్లీ ఇప్పుడు పండుగ సెలవులు ఉన్నాయి కాబట్టి అప్ టు 14th వరకు ఎక్స్టెండ్ అవుతుందని చెప్తున్నారు. బట్ నాట్ షూర్. బట్ యాజ్ ఆన్ టుడే ఇది 8th వరకు డేట్ ఉంది. ఎక్స్టెండ్ అయితే మంచిదే. మీరు చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యొక్క రిజల్ట్స్ చూసి తర్వాత దీన్ని కట్టుకుందాం అనేటువంటి వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే 300, 350 వచ్చిన వాళ్ళకి ఈసారి కట్ ఆఫ్స్ బాగా ఎక్కువ వచ్చినాయి అనమాట. లాస్ట్ టైము 350కే వచ్చినటువంటి సీటు ఈసారి 450 కూడా రాలేదు. 425 కట్ ఆఫ్ అయిపోయింది. దాంతో వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ కోసము. రేపేమో వస్తాయంటున్నారు కాబట్టి దాన్ని చూసుకొని దాని ప్రకారంగా చేసుకోండి. స్టిల్ దీన్ని చేసుకున్న వల్ల మనకు వచ్చినైతే నష్టమైతే లేదు. మీరు చేసుకున్న వెంటనే పార్టిసిపేట్ చేయాలని రూల్ కూడా లేదు. మీకు అక్కడ రాకపోతే మీరు పార్టిసిపేట్ చేసి చేసుకోవచ్చు. ఇదండి మన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది మనకి ఎంసీసీ వెబ్సైట్లో ఉంటుంది. మీరు కావాలంటే యూజీ కౌన్సిలింగ్ చూశారు కదా, mcc.nic.inలోకి పోయేసి మీకు ఇక్కడ కానీ వెళ్ళినట్టయితే క్లియర్గా నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ అండ్ షెడ్యూల్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసినట్లయితే రివైజ్డ్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ 2024 డేటెడ్ 13వ తారీఖు వీళ్ళు మనకు నోటిఫికేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ఇక్కడ కానీ న్యూ అని క్లిక్ చేసినట్లయితే మీరు యాక్టివిటీలో పోయేసి అమౌంట్ కట్టి పే చేసుకోవచ్చు. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇది ప్రాసెస్. సో ఇది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సమాచారం. మేము ఈ మెడికల్ వీడియోస్ పర్టికులర్గా ఇప్పుడు మిగిలిన ఛానల్స్కి మనకి తేడా ఏంటంటే నేను రేట్లు చెప్పేస్తాను. ఏ కాలేజీలో ఏం రేట్లు ఉన్నాయనేది స్పష్టంగా చెప్తాను. మిగిలిన ఎక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు. మీ కాలేజీ వాళ్ళ దగ్గరికి పోతే సగం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నేను చెప్పాను కదా, బీడీఎస్లో కూడా మీరు ఏ కాలేజీకి పోయినా ఆ బీ కేటగిరీలో మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు, 4,25 అంటారు. కానీ ఈ మెడికల్లో జనరల్గా ఏంటంటే కమిట్మెంట్ అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. కమిట్మెంట్ అంటే కాలేజీ వాళ్ళు డిమాండ్ సప్లైని బట్టేసి కొంచెం అమౌంట్ తగ్గించి తీసుకుంటారు చాలా కాలేజీలు. ఇది మీరు డైరెక్ట్గా పోతే మీకు చెప్పరు, అర్థం కాదు. అందువల్ల మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ రేట్స్ కూడా చెప్పేస్తుంటాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? అండ్ మోరోవర్ లాస్ట్ వీడియోలో మేము చెప్పినటువంటి సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో డెంటల్ పరంగా కొన్ని కాలేజీలో మేము 20,000 సర్వీస్ తీసుకొని చేసేస్తున్నాం. కానీ కొన్నిట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, అక్కడ లోపల కూడా కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి
మెజారిటీ ఆఫ్ ది కేసులో మనం 50,000 ఛార్జ్ చేస్తామండి. బట్ కొన్ని పర్టికులర్ కేసులో 20,000 తీసుకుని కూడా మీకు పని చేసి పెట్టేస్తాం. సో వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ స్నేహితులు ఎవరైనా ఇంకా మేనేజ్మెంట్ సీట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.